చెవ్వేంల మండలం మిర్జాగూడలో జరిగిన రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా కాంక్రీటు లోడ్తో వస్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సు నుజ్జునుజ్జైంది. దాంతోపాటు టిప్పర్లో ఉన్న కాంక్రీటు బస్సులో ప్రయాణికులపైన పడడంతో తీవ్ర గాలితోటి పలువురు చనిపోయారు. టిప్పర్ లారీ ఓవర్ స్పీడ్తో పాటు బస్సుపైకి దూసుకురావడంతో ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు తెలిపారు. మిర్జాగూడ రోడ్డు ప్రమాద స్థలం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. మిర్జాగూడ గ్రామ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన మార్గంపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో మొత్తం 19 మంది ఇప్పటికే చనిపోయినట్లు కూడా అధికారులు ధృవీకరించినటువంటి పరిస్థితి. ఇన్సిడెంట్ జరిగినటువంటి స్పాట్ దగ్గర మనం ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇది వికారాబాదు వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి మార్గం. ఇక్కడే మిర్జాగూడకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ మార్గంలోనే యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ లారీ బలంగా హైదరాబాద్ వెళ్తున్నటువంటి తాండూరు ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఒక ప్రమాదం అనేది జరిగింది. ఒకసారి ప్రమాదం అనేది ఎంత ఘోరంగా ఉందనేది విజువల్స్ చూస్తే అర్థం అవుతుంది. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 6:30 గంటల ప్రాంతంలోనే ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. వాస్తవానికి చేవేళ్ల ఈ యొక్క ప్రధాన మార్గం అనేది కూడా సింగిల్ రోడ్డుగా ఉంటుంది. ఎటువంటి డివైడర్ అనేది కూడా కనిపించదు. డివైడర్ లేని కారణంగా ఎదురుగా వచ్చినటువంటి ఆ కాంక్రీట్తో వస్తున్నటువంటి టిప్పర్ లారీ ఎదురుగా వస్తున్నటువంటి బస్సును బలంగా ఢీకొట్టిన కారణంగానే యొక్క యాక్సిడెంట్ చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మొత్తం యొక్క ప్రమాదంలో 75% బస్సు మొత్తం కూడా పూర్తిగా తునాతునకలై ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రమాద సమయంలో లోపల మొత్తం 72 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. సో ఈ 72 మందిలో ఇప్పటికే 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కూడా పోలీసు ఉన్నతాధికారులు అధికారికంగా ధృవీకరించినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే అడిషనల్ డీజీ మహేష్ భగవత్ చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ఈ ప్రమాదంలో మేజర్గా జరిగినటువంటి అంటే యాక్సిడెంట్ ప్రమాద తీవ్రత ఒక రకంగా ఉంటే దీని కారణంగా లోపల కాంక్రీట్ లోడ్ మొత్తం కూడా బస్సు మీద పడిపోవడం, లోపల ఉన్నటువంటి ప్రయాణికుల మీద కాంక్రీట్ అంతా కూడా పడిపోవడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. దీని కారణంగానే ప్రాణ నష్టం అనేది ఎక్కువగా జరిగింది. మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మిగతా క్షతగాత్రులందరినీ స్థానికంగా ఉన్నటువంటి చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి, మరోవైపున వికారాబాదు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక కొంతమంది సీరియస్గా ఉన్న వారి పరిస్థితికి సంబంధించి వారిని హైదరాబాద్ తరలించినట్లు కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ఇక ఎవరైతే గాయాల పాలై అత్యవసర చికిత్స అనేది ఏర్పడినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రికి తరలించమంటూ కూడా పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క యాక్సిడెంట్లో ఇప్పటికే ఇటు ఆర్టీసీ బస్సును డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవర్ కావచ్చు, అలాగే ప్రమాదానికి కారణమైనటువంటి టిప్పరు కాంక్రీట్ లోడ్ తెలుస్తున్నటువంటి టిప్పర్కు సంబంధించి ఆ డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు కూడా తెలుస్తుంది. ఒకసారి చూడవచ్చు. ఇది తాండూరు ఆర్టీసీ బస్సు. తాండూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్నటువంటి బస్సు ఇది. సో వాళ్ళ తెల్లవారుజామున వివిధ పనుల మీద ఇటు దినసరి కూలీలు ఉన్నారు. ఈ యొక్క బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళలో అత్యవసర పనుల మీద వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఉదయం వెళ్ళి హైదరాబాద్ మహానగరం పనులు చూసుకొని సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మొత్తం 72 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారంటే ఆల్మోస్ట్ బస్ అంతా కూడా ఫుల్గానే ఉంది అని భావించాల్సినటువంటి పరిస్థితి. ఇక ఇన్సిడెంట్ జరిగినటువంటి కొద్దిసేపటి తర్వాత ఇమ్మీడియట్గా ఎప్పుడైతే యాక్సిడెంట్ను గమనించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఈ పక్కనే ఉన్నటువంటి మిర్జాగూడ స్థానిక గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకొని సహాయక కార్యక్రమాల్లో పాల్గొని లోపల కూరుకుపోయిన వాళ్ళందరినీ కూడా బయటకు తీసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు ఒకవైపున పోలీసులు, మరోవైపున స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు, అలాగే ఇటు ఇమ్మీడియట్గా ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఇతర అధికారులు అందరూ కూడా క్షతగాత్రులను ఇక్కడ నుంచి బయటకు తీసి వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. అసలు లోపల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందనేది ఒకసారి చూడొచ్చు. బస్సులో అంటే టిప్పర్ లోడు సంబంధించినటువంటి కాంక్రీట్ లోడ్ మొత్తం కూడా బస్సులో పడిపోయిన కారణంగానే ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం అనేది సంభవించింది. అసలు బస్సులో ఉన్నటువంటి పార్ట్స్ అనేవి, బస్సుకు సంబంధించినటువంటి భాగాలన్నీ కూడా పార్ట్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి విజువల్స్ చూస్తున్నాం. అన్నింటిని కూడా ఇప్పుడు ఫైర్ సేఫ్టీ అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. SDRF సిబ్బంది చేరుకున్నారు. SDRF సిబ్బంది అలాగే DRF సిబ్బంది చేరుకొని అన్నిటి బస్సులో ఉన్నటువంటి కాంక్రీట్ మొత్తాన్ని కూడా బయటికి తీసి ఇక్కడెక్కడైతే బస్సుకు సంబంధించినటువంటి భాగాలు ఏవైతే పూర్తిగా ధ్వంసం అయిపోయాయో వాటన్నిటిని కూడా కట్టర్ల సాయంతో కట్ చేసి వాటన్నిటి నుంచి బయటకు తీసినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఈ రకంగా ప్రమాదం అనేది అత్యంత ఘోర ప్రమాదం. మనకు కర్నూలు జిల్లాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదం తర్వాత మరలా అంత పెద్ద ప్రమాదంగా దీన్ని భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో జరిగినటువంటి ప్రమాదం అనేది మద్యం మత్తులో జరిగినటువంటి ప్రమాదంగా కర్నూలు జిల్లా యాక్సిడెంట్ అనేది మిగిలిపోగా ఈ యొక్క ప్రమాదం మాత్రం ఇటు సింగిల్ రోడ్లో టిప్పర్ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం
కారణంగానే యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందనేది అధికారులు ప్రాథమికంగా చెబుతున్నటువంటి విషయం. అయితే ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ప్రమాదానికి కారణమైనటువంటి డ్రైవర్లు చనిపోవడంతో ఈ యొక్క యాక్సిడెంట్ పరిస్థితి క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. మరోవైపు రోడ్డును చూడొచ్చు. ఇది చేవేళ్ల మండలానికి సంబంధించి ప్రధాన మార్గం. కొన్ని కిలోమీటర్ల పాటు ఇదే సింగిల్ రోడ్ అనేది ఉంటుంది. ఈ సింగిల్ రోడ్లో ఒకవేళ ఎవరు హై స్పీడ్తో వచ్చి ఎవరు నిర్లక్ష్యానికి పాల్పడినా సరే ప్రమాదం అనేది చాలా ఘోరంగా ఉంటుంది అనే దానికి నిదర్శనమే ఇవాళ జరిగినటువంటి యొక్క ఇన్సిడెంట్. మనం ఒకసారి విజువల్స్లో ఇప్పటివరకు కూడా ప్రమాదానికి గురైనటువంటి ఆ బస్సును చూసాం. ఇప్పుడు ప్రమాదానికి కారణమైనటువంటి టిప్పర్ని చూస్తున్నాం. సో మనకి ఇక్కడ కనిపిస్తున్నట్టు TG06 T3879 ఇది వికారాబాద్ సైడు వెళ్తున్నటువంటి టిప్పర్గా తెలుస్తుంది. సో ఎదురుగా ఇటు హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చి ఈ యొక్క టిప్పర్ అత్యంత బలంగా ఢీకొట్టిన కారణంగానే ఈ యొక్క యాక్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. ఇక ఈ యొక్క ప్రమాదంలో ఆల్మోస్ట్ లారీ సైతం ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి విజువల్స్ని కూడా చూస్తున్నాం. అయితే ఒకసారి చూడొచ్చు ఆల్మోస్ట్ ఈ ప్రమాదం జరిగినటువంటి తీరు అనేది ఎంత ఘోరంగా ఉందనేది ఒక విజువల్స్ని చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం లారీ ముందు భాగం అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఈ యొక్క ఘటనతోనే స్పాట్లోనే డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. మరోవైపున పూర్తిగా కాంక్రీట్ లోడ్తో వెళ్తున్నటువంటి టిప్పర్ ఇది. సో కాంక్రీట్ లోడ్తో వెళ్తూ ఇటు యొక్క లారీ వికారాబాద్ సైడ్ వెళ్తుంది. అలాగే తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సును ఢీకొన్న తర్వాత ఒక్కసారిగా లారీ మొత్తం కూడా పూర్తిగా బస్సు మీదకు ఒరిగిపోయింది. దాంతో లారీలో ఉన్నటువంటి కాంక్రీట్ లోడ్ కాబట్టి ఆ లోడులో ఉన్నటువంటి కాంక్రీట్ అంతా కూడా బస్సులోకి పడిపోవడంతో లోపల ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఆ కాంక్రీట్లో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన. ఇందులో విషాదకరమైనటువంటి ఘటనలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 6 నెలల పాపను తీసుకొని తల్లి ప్రయాణం చేస్తూ ఉంది. తల్లి కూతురు ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఎట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ చూసినటువంటి ఆ యొక్క విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి. అయితే స్థానికులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా గత కొన్ని సంవత్సరాల నుంచి అధికారులు ఈ రోడ్లను నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి కారణంగానే ఇన్సిడెంట్స్ అనేవి చోటు చేసుకుంటున్నాయి. ఎన్నిసార్లు కనీసం డివైడర్ లేదు. రోడ్ల విస్తరణ సంగతి మాట అటుంచితే కనీసం డివైడర్లు కూడా ఏర్పాటు చేయకపోయిన కారణంగానే ప్రమాదాలు అనేవి ఎంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయంటూ కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపున రోడ్ల మీద బైఠాయించి దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి అనంటూ కూడా వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఆ లారీ ఒకసారి విజువల్స్ను చూసినట్లయితే పూర్తిగా తునాతునకలు అయిపోయింది. పూర్తిగా ఏమాత్రం నామరూపాలు లేకుండా ధ్వంసం అయిపోయినటువంటి లారీ విజువల్స్ని కూడా మనం ప్రత్యక్షంగానే చూస్తూ ఉన్నాం. సో ఇది ఒకవైపున అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని ఒకవైపున మాటలు చెబుతున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్స్ అనేవి హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ప్రధాన మార్గాల్లో రోడ్ల పరిస్థితి ఎట్లా ఉందనేది ఇవాళ జరిగినటువంటి యాక్సిడెంట్తో మరొకసారి తేటతెల్లం అవుతుంది. ఏదేమైనప్పటికీ ఇవాళ మిర్జాగూడలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మొత్తం 19 మంది చనిపోయారంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు. మరికొద్దిసేపటి అంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. కెమెరా పర్సన్ భరత్తో రత్నకుమార్, చేవెళ్ల మండలం, మిర్జాగూడ నుంచి.